నంద్యాల పట్టణం బొమ్మలసత్రం ప్రాంతంలో ఉన్న ఎస్సీ హాస్టల్ విద్యార్థులు అసౌకర్యాల నడుమ తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని, తమ గోడును జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులు పట్టించుకోవాలని, వెంటనే సమస్యలను పరిష్కరించాలని వేడుకుంటున్నారు. హాస్టల్ నుండి కళాశాలలకు వెళ్లేందుకు దారి లేక బురదమయంగా ఉన్న ప్రాంతం నుండి రాకపోకలు జరపడం ఇబ్బందిగా ఉందని, అలాగే హాస్టల్కు ప్రహారీ గోడ నిర్మించాలని, మద్యం సేవించి కొందరు బయటి వ్యక్తులు తమ హాస్టల్ లోపలికి వస్తున్నారని, తమకు రక్షణ లేదని, మురుగు కాలువలు లేక నీరు నిల్వతో దోమల బెడద, జ్వరాలతో ఇబ్బందులు పడుతున్నామని వారు వేడుకుంటున్నారు. జిల్లా కలెక్టర్ స్పందించి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నారు ఎస్సీ విద్యార్థులు. స్థానిక పట్టణంలోని నంద్యాల ప్రాంతంలో బొమ్మసత్రంలో ఉండేటువంటి ప్రాంతంలో ఎస్సీ ఎస్టీ హాస్టల్ అనేది అక్కడ ప్రభుత్వము కొన్ని లక్షల కోట్ల డబ్బులు ఖర్చు పెట్టి అక్కడ నిర్మించడం జరిగింది. అయితే అందులో భాగంగానే అక్కడ పిల్లలకు వసతి కల్పించడానికి అక్కడ ఏర్పాటు చేసినా కూడా అక్కడ ఇంతవరకు కూడా పిల్లలకు కాంట్రాక్టర్లు బిల్డింగ్లు అయితే కట్టారు, కానీ వాళ్ళకు వచ్చేదానికి దారి లేక ఎంతో వర్షం పడితే కానీ ఇంతవరకు కూడా ఒక పిల్లవాడు కాలేజీకి వెళ్ళాలన్నా కూడా చాలా ఇబ్బందిగా పడుతున్న తరుణం అక్కడ జరుగుతుంది. కానీ ఎందుకు మరి ప్రభుత్వ అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ వాటిపైన నిర్లక్ష్యం వహిస్తున్నారో ఇప్పటికీ అర్థం కావడం లేదు. మీరు గమనించాలి, అక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులతో పాటు ఇంటర్ నుంచి డిగ్రీ బీటెక్ కూడా కాలేజ్ చదివే విద్యార్థులు అంటే వాళ్ళ తలరాతలు మార్చుకోవాలని చెప్పేసి కూడా హాస్టల్లో జాయిన్ అయిన పరిస్థితిలో ఉన్నటువంటి పిల్లలకు ఈ రోజు మనము సౌకర్యాలు కల్పించడానికి జిల్లా హెడ్ క్వార్టర్ అయినా కూడా ఇంతవరకు ప్రజాప్రతినిధులు కానీ ప్రభుత్వ అధికారులు కానీ నిర్లక్ష్యం ఎందుకు వహిస్తున్నారు అనేది విషయం అర్థం కావడం లేదు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులైనా సరే, ప్రజాప్రతినిధులైనా సరే, అవసరమైతే కాంట్రాక్ట్ దాతలైనా సరే ఆ విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా వాళ్ళ జీవితం మెరుగుపరుచుకునేదానికి మీరు వాళ్ళకు ఒక నడచగా ఒక బాటగా వేయాలని చెప్పేసి కాంట్రాక్టర్లు కానీ ప్రజాప్రతినిధులు కానీ వాళ్ళు కంపల్సరీగా పరిశీలన చేసి కూడా ప్రభుత్వ అధికారులు కలెక్టర్ గారు కానీ మన లోకల్ ఉన్నటువంటి మినిస్టర్ గారు కానీ వాళ్ళ యొక్క గోడును మీరు పట్టించుకొని వాళ్ళకు ఇబ్బంది వర్షం వచ్చినా ఏమొచ్చినా ఇబ్బంది లేకుండా వాళ్ళకు నడిచడానికి దారి, వాటితో పాటు అక్కడ ఏదైనా సౌకర్యంగా ఉండడానికి బయట సిప్స్ వంటివి కానీ ఏదైనా తోలేదానికి కూడా ఇస్కాన్ వంటి రోడ్లను ఏర్పాటు చేసి వాళ్ళకు రోజు వెళ్ళేదానికి ఇబ్బందులు కలిగించకుండా ఉండాలని తెలియజేస్తున్నాం. ఎందుకు ఆ మాట అంటున్నా అంటే అదే ఈరోజు ఒక పొలిటికల్ లీడర్ ఆ గ్రౌండ్ లో దిగితే రాత్రికి ఒక బాట వేస్తున్నారు, సిప్స్ వేసి కాంట్రాక్ట్లు వేసి రోడ్లు వేసి అలా చేస్తున్నప్పుడు ఎంతో మంది పిల్లలు అక్కడ ఈరోజు వాళ్ళ భవిష్యత్తుకు ఉపయోగపడే విధంగా రేపొద్దున ఇలాంటి విద్యార్థులే రాజకీయ నాయకులు కావచ్చు, కలెక్టర్లు కావచ్చు, ఇంజనీర్లు కావచ్చు. కాబట్టి మీరు ఆ ఉద్దేశంతో గమనించుకొని తక్షణమే మీరు ప్రజాప్రతినిధులకు ఇచ్చినటువంటి గౌరవాన్ని ప్రతి విద్యార్థికి కూడా మీరు ఇచ్చి వాళ్ళ యొక్క సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేపిస్తున్నాను. నాగరాముడు ఏవైఎం జిల్లా కార్యదర్శి. ఇంతకుముందు రస్తా అక్కడ ఉన్నానా, మాకు రస్తా అక్కడ ఉంది. రస్తా ఇది కాదు, మాకు రస్తా అక్కడ రస్తా ఉండే. ఆ రస్తా మేము నీట్గా చేయించుకున్నాం, పిల్లలు అట్లే తిరుగుతుండ్రి. అయితే అక్కడ ముందర ఒక కాలువ ఉంది. ఈ మున్సిపాలిటీ వాళ్ళు ఏం చేశారంటే మేము చిన్న కాలువ పెద్ద బండ వేసింటివి, పిల్లలు అక్కడే తిరుగుతుండ్రి. ఇప్పుడు ఆ మున్సిపాలిటీ కాలువ పెద్దగా అయింది, బండ చేసినారు. నేను కొన్ని అయిన వరకు ఒక మళ్ళీ బయట వేరే ప్లేస్ వెళ్ళిపోయినాను. ఇంతలోపల అంతా మొత్తం మూసుకుపోయింది మొత్తం. మాకైతే రస్తా అదే, ఇది కాదు రస్తా. వర్షాకాలం వచ్చి చాలా ఇబ్బంది అయిపోతుంది, పిల్లలకి నడవడానికి పోవడానికి బురదకు అన్నిటికీ ఇబ్బంది ఉంది. మాకైతే రస్తా అక్కడే చేయించాలి రస్తా. మేము మామూలుగా ఎవరి ఇయర్ అధికారులకు ఇంటిమేషన్ ఇస్తూనే ఉంటాము. ఏమంటే ఇంకా మున్సిపాలిటీ వాళ్ళు దాని మీద చర్య తీసుకోవాలి, వాళ్ళు చర్య తీసుకుని తప్ప అది కాదు. మేము ఒకసారి జేసీబీ పెట్టి నీట్గా చేయించుకొని రస్తా పెట్టుకుని నీట్గా పెట్టుకొని నీట్గా చేసుకుంటే బాగానే ఉండాలి, లైట్లు ఇట్లా అంతా వేసుకోండి. అయితే రాత్రి కూడా ఏమవుతుందంటే ఇక్కడ డోర్ క్లోజ్ చేస్తున్నారు, మొత్తం అక్కడ ఓపెన్ ఉంటుంది కాబట్టి మొత్తం ఈ కొంచెం చెట్ట కార్యక్రమం జరుగుతున్నాయి లోపల హాస్టల్లో, ఈ గ్రౌండ్లోకి వస్తున్నారన్నమాట. అందుకని మున్సిపాలిటీ కాలువ పెద్దగా చేసినాడు, దాన్ని కాలువ పెద్దగా చేసినందుకు మా దాని ఉన్న బండలు వేసుకోండి, ఆ బండలు కూడా తీసి పడేసినారు. అది ప్రాబ్లం సార్. చేయించుకోవాలంటే చాలా ఖర్చు అవుతుంది బాగా, అది సొంతంగా చేయించుకోవాలంటే. చేస్తామన్నారు. మొత్తం ఈ వర్షాలు తగ్గితే మొదలు పెడతారు పని. వర్షాల్లో చాలా ఇబ్బంది అవుతుంది, జేసీబీ పోవాలన్నా కష్టం ఆడ, మొత్తం బురద అంతా కాబట్టి కొంచెం ఆరిన తర్వాత పని మొదలు పెట్టిస్తారు. నమస్కారం కలెక్టర్ మేడం, నంద్యాల జిల్లాకు చెందిన కలెక్టర్ మేడం గారికి మా యొక్క ఎస్సీ హాస్టల్ బొమ్మలసత్రం హాస్టల్ విద్యార్థుల తరఫున వినతి ఏమనగా, మా హాస్టల్కి ఇప్పుడు వరకు ఎన్నో రకాలుగా మీరు సాయం చేశారు. అలాగే మీరు ఎన్నో కార్యక్రమాలు ఈ నంద్యాల జిల్లాకు మీరు వచ్చిన వాళ్ళ నుంచి ఎన్నో కార్యక్రమాలు ఎన్నో పూర్తి చేశారు. అలాగే ఎన్నో కార్యక్రమాలని బాగుపరిచారు, ఎన్నో విషయాలలో మాకు సాయంగా ఉన్నారు. ఇంతకుముందు ఈ హాస్టల్లో లైట్స్ కానీ బాత్రూమ్స్ కానీ ఇలాంటివి ఎటువంటివి లేకున్నా ఇప్పుడు మీరు వచ్చాక అన్నీ జరిగాయి.
అలాగే ఈ వర్షాకాలం స్టార్ట్ అయ్యింది. వర్షాకాలంలో ఎప్పుడు మా కాలేజీలు పోవాలన్నా బయటికి వెళ్ళాలన్నా దావ లేదు. ఇక్కడ ఉన్న దావ కూడా మాకు సరిపోవడం లేదు. దావని కొద్దిగా బాగు చేసి మాకు కొద్దిగా హెల్ప్ చేయాలని కోరుతున్నాను. అలాగే మాకు కాంపౌండ్ లేదు. ఆ కాంపౌండ్ వస్తే కొద్దిగా రక్షణగా ఉంటుంది. ఈ హాస్టల్కి ఎవరెవరో వస్తుంటారు, తాగొస్తారు, ఎవరంటే మత్తు పదార్థాలు తీసుకొని వస్తుంటారు. వాళ్ళు వేడి వాళ్ళు వస్తుంటారు. మాకు రక్షణ కవచం ఉందంటే, రక్షణ కూడా ఉంటే, దాంతోపాటు దావ వస్తే ఎటువంటి లేకుండా మా హాస్టల్ బాగుంటుంది. మా విద్యార్థులు బాగా చదువుకునే అవకాశం వస్తుంది. మీరు అదొకటి మాకు చేస్తే బాగుంటుంది మేడం.